హలో మనవలు, పిల్లలు వచ్చి కూర్చోండి. మళ్ళీ కృష్ణుడి కథలు చెప్పుకుందాం. ఇలా ఈ కంసుడు భార్యలు రకరకాలుగా బాధపడుతున్నారు. మరి కంసుడు చచ్చిపోయాడు, ఆయన తమ్ముడు కూడా చచ్చిపోయారు. ఆయన చేత వాళ్ళ భార్యలందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఈ మాదిరిగా బాధపడుతూ ఉన్న ఆ ఇల్లాండ్రని ఈ కృష్ణుడు ఓదార్చట. ఓదార్చి కంసుడు మొదలైన వారికి క్రియలు చెయ్యాలి కదా, చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ అంత్యక్రియలు చేస్తారు కదా, అవన్నీ చెయ్యండి అని చెప్పి కొంతమందికి ఆదేశాలు ఇచ్చట. ఇచ్చి దేవకీ వసుదేవుల్ని చర్నించి, అంటే వాళ్ళని పాపం జైల్లో పెట్టేశాడు కదా ఈ కృష్ణుడు తల్లిదండ్రుల్ని, వాళ్ళని విడిపించాట కృష్ణుడు. విడిపించి వాళ్ళకి నమస్కారాలు చేశాడు. తల్లిదండ్రులకి ఈ బలరాముడు కృష్ణుడు నమస్కరించారు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు తమ కుమారులను చూశారు. చూసి వీరు లోకాలకి ప్రభువులైన దేవతలు, వీళ్ళు సామాన్య మానవులు కాదు అనుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు అని ఆలోచిస్తూ తమ మనస్సులలో సంచయింపసాగారు. ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఈ భగవంతుడిని దేవతలనే కన్నాం మనం అనుకుని ఆలోచించుకుంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్న బలభద్రుడితో కలిసి జనులను సమ్మోహింపజేసే మాయాశక్తిని ప్రయోగించాట. మాయాశక్తిని అన్నగారితో చెప్పాడు. చెప్పి వీళ్ళని మళ్ళీ మోహంలో పెట్టాలి, అంటే మాయలో పెట్టేయాలి. మాయలో పెట్టడం కోసానని ఆ మాయాశక్తిని ప్రయోగించాట కృష్ణ భగవానుడు. ప్రయోగించి వారి వీళ్ళు భగవానుడి యొక్క అంశ అనే దాన్ని ఆ శక్తిని తొలగించేసేట వాళ్ళలోంచి. తొలగించి వినమ్రుడై ఇట్లా అన్నాడు. ఎంతో వినయంతో, అంటే ఈయన భగవానుడు అనేసరికి వీళ్ళిద్దరూ భగవత్ స్వరూపులు అనుకుంటున్నారు కదా వాళ్ళు తల్లిదండ్రులు. అనుకుంటే వీళ్ళని పిల్లలు చూడలేరు. ఇంకా పిల్లల్ని తల్లిదండ్రులు చాలా గారాభంగా చాలా ముద్దుగా చూసుకుంటారు. మరి భగవంతుడిని మనం అలా ముద్దుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే బాగుండదు కదా. భగవంతుని గౌరవించాలి, మనం భక్తి శ్రద్ధలతో ప్రేమించాలి. అంతేనిగా పిల్లల్ని భక్తి శ్రద్ధలతో ప్రేమించాం, వాళ్ళని చాలా గారాభంగా ప్రేమిస్తాం. దానికి దీనికి తేడా ఉంది కనుక ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళ ఆలోచనని మళ్ళీ మార్పించేసి మాయాశక్తిని ప్రయోగించేశాడు వాళ్ళ మీదకి. ఆ మాయ ఏం చేసింది, మళ్ళీ వీళ్ళు మన బిడ్డలు అనే ఒక ఆలోచన వాళ్ళలోకి వచ్చేటట్లుగా చేసేసాడు. అప్పుడు మళ్ళీ అంటున్నట్టు వాళ్ళతోటి, అమ్మా నాన్న మమ్ము ప్రసవించినారే కానీ మా బాల్యం పౌగండం అంటే తర్వాత మళ్ళీ బాల్యం అంటే మరీ చంటి పిల్లలు, చిన్నపిల్లలు, తర్వాత మళ్ళీ 10 ఏళ్ల దాకా, తర్వాత శైశవం అంటే కాస్త 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ల దాకా అనే ప్రాయాల్లో, అంటే ఆ వయస్సుల్లో మీరు ప్రీతితో ఎత్తుకుంటూ, మనం పిల్లల్ని ఏం చేస్తాం, చక్కగా ముద్దొచ్చినప్పుడు ఎత్తుకుంటాం. 3 ఏళ్ల పిల్లాడైనా 4 ఏళ్ల పిల్లాడైనా ఒకసారి ఎత్తుకుంటాం. దింపుతూ లాలించి పాలించి అలాంటి భాగ్యాన్ని మీరు పొందలేదు. మమ్మల్ని లాలించలేదు, పాలించలేదు. ఆ భాగ్యం మీకు లేకుండా పోయింది. కోరిక ఉండి కూడా దైవయోగం చేత అది తీరలేదు. దైవం మరి అలా సంకల్పించాడు. అంచేత మీకు కోరికుంది ఆ పిల్లల్ని చేతులారా పెంచుకోవాలి అని, కానీ మీకు ఆ యోగం లేకపోయింది. తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఏ సమయంలో ఏ విధంగా బుజ్జగింపులు పొందుతూ ఎదుగుతారో అట్టి అదృష్టం మాకెన్నాళ్ళు లేకపోయింది. మాకు కూడా చక్కగా తల్లిదండ్రుల దగ్గర ఉంటే వాళ్ళు ఏ వయసు పిల్లలకి ఏమేం పెట్టాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఏ ముద్దు ముచ్చట్లు తీర్చుకోవాలి వాళ్ళతోటి అని చెప్పి మీరు కూడా మమ్మల్ని చక్కగా లాలించేవాళ్ళు. మాకు కూడా అదృష్టం లేదు, మాకు ఎన్నాళ్ళు అదృష్టం లేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించటానికి కారణమైన ఈ శరీరాలకు కర్తలెవరు? ధర్మం అంటే ధర్మంగా, అర్థం డబ్బుని, కోరికల్ని, కామం అంటే కోరికల్ని తీర్చుకోవాలి. అవి పురుషార్థాలంటేను మనిషి యొక్క
ఆ, చేష్టలు అలా ఉండాలి. వాటిని సాధించుకోవాలంటే వాటికి కారణమైన ఈ శరీరాలకి కర్త ఎవరు? వీటినన్నింటినీ ఇలా నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? జననీ జనకులైన మీరే కదా, మీరే కదా ఇవన్నీ నడిపిస్తున్నారు. 100 ఏండ్లకైనా మీ రుణం తీర్చుకోవడానికి మాకు శిక్షం కాదు. 100 ఏళ్ళు మేము బతికున్నా సరే ఇలా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము అంటున్నాడు కృష్ణ భగవానుడు ఆ తల్లిదండ్రులతోటి. సమర్థుడై ఉండి కూడా తన దేహముతో ధనముతో తన తండ్రులకు ఎవడు సేవ చేయడో అట్టివాడు కష్టుడు, దుష్టుడు. వాడికి సమర్థత ఉంది అంటే సంపాదించగలడు, చక్కటి దేహ ధారణ ఉంది, మంచి దేహం ఉంది వాడికి, ఆరోగ్యకరమైన దేహం, ధనం ఉంది. అయినా సరే వాడు తల్లిదండ్రుల్ని సేవించడు, పట్టించుకోడు. అటువంటి వాడున్నాడే వాడు కష్టపడేవాడు, వాడి జీవితం అంతా కష్టాపాలవుతుంది. దుష్టుడు, దుర్మార్గుడు కూడా వాడు. వాడు చచ్చి పరలోకాన తన మాంసం తానే తింటాడు అని చెప్తున్నాడు అన్నమాట కృష్ణ భగవానుడు. అలా ఎవడైతే ఉంటాడో అలాంటి ప్రవర్తన గలవాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాడి మాంసాన్ని వాడే తింటాడు అని చెప్తున్నాడు. ఏ మానవుడు తల్లిదండ్రులను, వయోవృద్ధులను, చిన్న బిడ్డలను, గురువులను, బ్రాహ్మణులను, సాధువులను, ఏ భార్య మొదలైన వారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక దీనాలాపంలా ఆడుతాడో అట్టివాడు ఈ భూమిపై బ్రతికియు చచ్చినవాడే. ఇంకా ఎవడైతే తల్లిదండ్రుల్ని, వయోవృద్ధుల్ని అంటే తాత ముత్తాతలు ఉంటారు, లేకపోతే మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లల్ని, గురువుల్ని, బ్రాహ్మణుల్ని, సాధువుల్ని, కట్టుకున్న ఇల్లాల్ని, వీళ్ళందరినీ కూడా వాడు సమర్థుడై ఉండి కూడా అన్ని రకాలుగా వాడికి సామర్థ్యం ఉంది, వాళ్ళని పోషించగలడు. కానీ పట్టించుకోకుండా వాడు తిరుగుతూ ఉంటాడు, వాడి తిండి వాడు తింటూ ఉంటాడు. పోషింపక దీనాలాపనలు ఆడుతూ ఉంటాడు, దరిద్రంతో మాట్లాడుతూ ఉంటాడు నాకేం లేదని. అలాంటి వాడు ఈ భూమి మీద బతికినా కానీ చచ్చిన వాడితోడే సమానం అని చెప్తున్నాడు. అంతేకాక జననీ జనకులారా, మీరు మిక్కిలి ఓర్పు గలవాళ్ళు, మీకు చాలా ఓర్పు ఉంది అమ్మా నాన్న, మీకు చాలా ఓర్పు గలవాళ్ళు మీరు. మా కారణంగా మేము కంసుడు చెరసాల్లో ఉంచి బాధిస్తూ ఉంటే వాణ్ణి వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలిన వాళ్ళం. మిమ్మల్ని ఈ కంసమహారాజు మా మేనమా ఉన్నాడే వాడు మిమ్మల్ని చెరసాల్లో పెట్టాడు, జైల్లో పెట్టేసి ఎన్నో బాధల పాలు చేశాడు. చేసినా సరే మేము వాడిని వారించగలం, మేము వాడికి అడ్డం వెళ్ళగలం. కానీ మేము వాడిని అడ్డగించకుండా అలా ఉండిపోయాం. మేము ఎంత దయమాలిన వాళ్ళమో కదా అంటున్నాడు కృష్ణ భగవానుడు. క్రూరులం, మేము చాలా క్రూరత్వం గలవాళ్ళం, కపట వేషధారులం. మేము దుర్మార్గమైన వేషం వేసుకున్నాం, ఏదో మాయా వేషం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి, మేము చేసిన తప్పుల్ని మన్నించండి, మమ్మల్ని మన్నించండి. మా మా తప్పిదాలన్నింటినీ మీరు మా మనసులో పెట్టుకుని బాధపడకండి. ఈ విధంగా మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ఇలా ఈ కృష్ణ భగవానుడు తల్లిదండ్రుల్లోకి చెప్పాడు. ఆ మాటలకు దేవకీ వసుదేవులు మోహము చెందినారు. అలా ఎప్పుడైతే ఈ కృష్ణుడు మాట్లాడాడో వాళ్ళు కాస్త ఆనందాన్ని పొందారు. అయ్యో ఈ కృష్ణుడు మన గురించి ఇలా బాధపడుతున్నాడు కదా, మన్ని రక్షించలేకపోయామని లోపల బాధ ఉంది కదా అని చెప్పి వాళ్ళు కొంచెం వీళ్ళ మీద ప్రేమ పెంచుకున్నారు. వారు తమ పుత్రులను ఒడులలో కూర్చుండబెట్టుకున్నారు. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు తల్లి తండ్రి కూడా అక్కడ కూర్చుని ఈ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. గట్టిగా కౌగిలించుకున్నారు. వాళ్ళని ఒకసారి గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లతో వారి శిరస్సులు తడిపారు. వాళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చేసాయి పాపం. ఇన్నాళ్ళు మరి ఆ పిల్లల యొక్క వాళ్ళని కౌగిలించుకునే యోగ్యత లేదు కదా వీళ్ళకి. పాపం ఎక్కడో పెట్టేశారు, అక్కడే పెరిగారు.
ఆ గొల్లపల్లిలోనే పెరిగారు వాళ్ళిద్దరూ కూడాను. అంచేత ఇన్నాళ్ళకి కదా ఆ పిల్లల్ని మళ్ళీ దగ్గరగా తీసుకునే అదృష్టం కలిగిందని చెప్పి వాళ్ళు ఆనంద బాష్పాలతోటి వాళ్ళ తలంతా తడిపేశారట. ప్రేమాతిశయంతో మాటలు రాక మౌనం వహించారు. ఆ ప్రేమ ఎక్కువైపోవడంతో మనసు నిండా వాళ్ళు ప్రేమతో నిండిపోవడంతో వాళ్ళకి నోటెంపట మాట రాలేదుట. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగా అయిన ఉగ్రసేనుని తిలకించి ఇలా అన్నాడు. ఈ తల్లి తండ్రి ఉన్నాడు అక్కడ, ఉగ్రసేన మహారాజు. ఆయన్ని జైల్లో పెట్టేశాడు ఈ కంసుడు. ఆయనకి తండ్రే. ఆ తండ్రిని కూడా జైల్లో పెట్టేసి ఆయన రాజ్యం వెళ్తున్నాడు. అంచేత ఆయన చూశాడు ఆ తాతగారిని. చూసి ఆయనతోటి ఇలా అంటున్నట, పుణ్యాత్ముడమైన రాజేంద్ర, యయాతి శాపం వల్ల వీరులైనప్పటికీ యాదవులు రాజపీఠం అధిష్ఠించడానికి వీలు కాదు. ఈ యాదవ వంశం వాళ్ళు ఉన్నారే, వీళ్ళు వీరులైనా సరే వీళ్ళకి శాపం ఉంది. ఈ యయాతి అనే ఆయన వీళ్ళని శపించేశాడు ఈ యాదవుల్ని. మీరు రా రాజపీఠం ఎక్కకూడదు, రాజుగా బతకడానికి వీలు లేదని చెప్పి. కాబట్టి ఈ భూమికి నీవే అధిపతిగా ఉండు, ఈ భూమి అంతటికి నువ్వే అధిపతిగా ఉండు, నువ్వే రాజుగా ఉండు. మాకు రాజుమయ్యే అదృష్టం లేదు, మాకు శాపం ఉంది. మేము నిన్ను సేవిస్తూ ఉంటాం. ఓ తాతగారు, మిమ్మల్ని మేము సేవిస్తూ ఉంటాం, మీకు మేము సేవ చేస్తాం. దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు. దేవతలు కూడా మీకు ఈ రాజ్యంలో ఉండే సామంతరాజులు అందరూ ఎలాగ కప్పం కడతారో అలా దేవతలే మీకు కప్పం కడతారు. ఇక ఇతర రాజుల్ని ఆజ్ఞ శిరసావహిస్తారని వేరుగా చెప్పడం ఎందుకు? ఆ దేవతలే కప్పం కట్టేటప్పుడు ఇంకా ఈ ఇతర రాజులందరూ ఉన్నారే, వీళ్ళందరూ కూడా నువ్వు ఏ ఆజ్ఞని చెప్తే ఆ ఆజ్ఞను వాళ్ళు శిరసావహిస్తారు. నువ్వు చెప్పినట్లే వాళ్ళందరూ వింటారు, మిగతా రాజులందరూను. ఇంకా మళ్ళీ చెప్పాలంటే వేడుకతో ప్రజా పరిపాలనకి సిద్ధపడు. చక్కగా ఆనందంగా నువ్వు ప్రజలను పరిపాలించడానికి సిద్ధంగా ఉండు తాతగారు అని చెప్పాడు. ఈ విధంగా పలికి సత్యమందు ఏకాగ్రత కలవాడు, దానములు సల్పడంలో ప్రసిద్ధుడు, అభిమానవంతుడని పొగడ్త కాంచిన వాడు, సమరంలో శత్రు సైన్యాలను సంహరించేవాడు, దర్పం లేనివాడు ఆయన ఉగ్రసేనుణ్ణి వాసుదేవుడు సంభావించాడు. ఇలా ఈ వాసుదేవుడు ఈ తాతగారిని ఇలా పలికి, ఈయన మంచి సత్యసంధుట్ట, అంటే నిజమే మాట్లాడతాడు ఆ తాతగారు. దానగుణం కలవాడు, దానాలు చేయడంలో చాలా ప్రసిద్ధుట ఆయన. అభిమానవంతుడని, చాలా అభిమానం కలవాడు, మంచి అభిమానవంతుడు. పొగడ్త అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారు దీన్ని. యుద్ధంలో శత్రు సైన్యాలను సంహరించేవాడు. ఎటువంటి పౌరుషం అంటే గొప్పతనం, నేను చాలా గొప్పవాణ్ణి అనే ఒక విర్రవీగుడితనం లేనివాడు. ఆయన ఉగ్రసేనుణ్ణి వాసుదేవుడు మెచ్చుకున్నాడు. నీకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి తాత అని చెప్పి ఆయన గుణాలన్నీ పొగిడాడు. మధురా నగరానికి రాజును గావించాడు. ఈ మధురా నగరానికి కంసుడు చచ్చిపోయాడు కదా, కంసుడు ఈయన కొడుకే. ఆయన దుర్మార్గుడు, మొదటి నుంచి దుష్ట సహవాసం చేసి దుష్టుడుగా మారాడు. అంచేత ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ రాజ్యానికి నువ్వే రాజు ఇప్పుడు, అంచేత నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి, నువ్వు చాలా ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అని ఆయన పొగిడి ఆ మధురా నగరానికి ఈయన రాజుగా చేశాడు తాతని. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పూర్వం కంసుడి భయం వల్ల ఇతర దేశాలలో గాసి చెందుతున్న తన జ్ఞాతులు, అంటే ఈ వీళ్ళున్నారే ఈ గొల్లవాళ్ళు, వీళ్ళందరూ ఇతర దేశాలకు పోయి పాపం అక్కడ వాళ్ళు తలదాచుకుంటున్నారు. వీళ్ళ జ్ఞాతులందరూను, ఈ కృష్ణుడి యొక్క వంశం వాళ్ళందరూను. ఎందుకని? ఈ కంసుడు వల్ల బాధలు పడలేక వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుంటున్నారు. వాళ్ళని చుట్టాలు అయిన యదువంశం వాళ్ళని చుట్టాలు, వీళ్ళకి వాళ్ళ యదువంశం వాళ్ళని వృష్ణవంశం వాళ్ళని, భోజవంశం వాళ్ళని, మధువంశం వాళ్ళని, దశార్హు వంశం వాళ్ళని, కుకురులు అనే వంశం వాళ్ళని, అంధకులు అనే వాళ్ళని, ఇలా
అనేక రకాల ఆ, వంశాల వాళ్ళు ఇతర ప్రదేశాల్లో తలదాచుకుంటూ ఉంటే వాళ్ళందరికీ కబురు పంపించాడు. పంపించి మీరు మీ రాజ్యానికి వచ్చేసేయండి, మీరు ఇక్కడే ఉండొచ్చు, మీ ఇళ్లలో ఉండొచ్చు ఆనందంగా అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేవారు వాళ్ళ ప్రదేశాలకి రప్పించేసి వాళ్ళని అక్కడ పెట్టాడు. వారి మనసుల వారి మనసులు సంతసించేటట్లు వారికి ధనాధికం బహూకరించి వాళ్ళకి చక్కగా వాళ్ళ మనస్సులు సంతోషించేటట్లు ఎంత ధనం కావాలో వాళ్ళకి, ఎవరికి ఎంత ధనం కావాలో అంత ధనం ఇచ్చాట. వారి వారి గృహాల్లో నివసించడానికి ఏర్పాట్లు చేశాడు. వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి చక్కగా సుఖంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఈ కృష్ణ భగవానుడు. చేసిన తర్వాత కరుణారసంతో నిండిన మధుసూదనుని మధురాతి మధురమైన కటాక్ష వీక్షణాలతో మనసులోని భీతి తొలగిన వారై తీయని సల్లాపాలతో వారు మధురాపట్టణంలోని ప్రజలు కలిసిమెలిసి జీవించారు. ఇంక ఈ మధురాపట్టణంలో ఇంకా చాలా జనం ఉన్నారు. మామూలుగా అంత క్రితం ఆ వీళ్ళ కంసుడు బాధిస్తూ ఉన్నా సరే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అలాగే అక్కడే మధురా నగరంలోనే ఉంటున్నారు చాలామంది జనం. వాళ్ళు ఈ కృష్ణుడి యొక్క బంధువులైన ఆ ఆ వాళ్ళ చుట్టాలందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చేసి వాళ్ళకి భయం తొలగిపోయింది పాపం. అమ్మయ్య ఇప్పుడు కంసుడు పోయాడు కనుక ఇంకా మనం భయపడక్కర్లేదు అనుకుంటూ చక్కగా తీయని మాటలు చెప్పుకుంటూ ఈ మధురాపట్టణంలోని ప్రజలతోటి కలిసిమెలిసి వాళ్ళు కూడా జీవిస్తున్నారట. అనంతరం ఒకనాడు గోవిందుడు బలరాముడితో కలిసి నందుని వద్దకు వెళ్ళి ఇట్లా అన్నాడు. ఆ తర్వాత ఒక రోజుని కృష్ణుడు ఏం చేశాడు, బలరాముడితోటి కలిసి ఈ నందుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఇలా అన్నట్ట నందమహారాజుతోటి, జనక మేము తండ్రిని చూడలేదు. ఓ తండ్రి, మేము మా తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోదాదేవి నువ్వు మా తల్లిదండ్రులని భావిస్తూ ఉన్నాం. ఇన్నాళ్ళు కూడా మా అసలు తల్లి ఎవరో తండ్రి ఎవరో మాకు తెలియదు. పుట్టగానే తీసుకొచ్చేసాడు కదా మరి కృష్ణ భగవాను ఇక్కడికి నందగోపానికి. అంచేత ఇక్కడ మేము తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదు, అసలు వాళ్ళని చూడలేదు. మీరే తల్లిదండ్రులు అయ్యి, యశోదాదేవి మీరు తల్లిదండ్రులు అయ్యి మమ్మల్ని పెంచారు, మీరే తల్లిదండ్రులు అనుకున్నాం. ఇంతకు ముందు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంత గారాభంగా పెంచారు? ఇంత క్రితం ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద, కానీ భూమి మీద ఉన్న ఏ తల్లిదండ్రులు కూడా ఇంత గారాభంగా ఎవరి పిల్లల్ని పెంచలేదు. అంటే మీరు అంత బాగా పెంచారు మమ్మల్ని అని చెప్పి మెచ్చుకుంటున్నాడు అనమాట కృష్ణ భగవానుడు. నీ మంచితనం వల్ల ఆయా వయస్సుకు తగిన ఆటపాటల్లో పెరిగి ఇంత వారం అయ్యాం. నువ్వు చాలా మంచి మనసు గలవాడివి కనుక నీ మంచి మనస్సు వల్ల, నీ మంచితనం వల్ల, మీ ఇద్దరి మంచితనం వల్ల ఏ వయస్సుల్లో ఏ ముద్దు ముచ్చట్లు తీరాలో అలా మీరు తీర్చారు కనుక మీ దగ్గర మేము అంత ఆనందంగా పెరిగాం. ఇక్కడ మధురానగరంలో ఉన్న చుట్టాలందరికీ మేము మేలు కలిగించి అక్కడికి రేపల్లెకు మేము వస్తాము. ఇక్కడ మన చుట్టాలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కాస్త మేలు చేసేసి అంటే వాళ్ళకి మంచిదారి చూపించి అప్పుడు మేము మళ్ళీ మనం రేపల్లికి వచ్చేస్తాం. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి ఇలా అని చెప్పి ఆ రేపల్లిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి. వాళ్ళందరికీ కూడా మరి బలరామకృష్ణులు అంటే ఇష్టం కదా, అంచేత వాళ్ళని బెంగ పెట్టుకోవద్దని మేము ఇక్కడ సంగతులన్నీ కాస్త చక్కబరిచి అక్కడికి వస్తామని చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతో దయతో మాకు చేసిన ఉపచారాతిశయాలు మేమెక్కడున్నా మా మనసు నుండి ఎన్నటికీ మరలిపోవు. మేమెక్కడున్నా సరే మీరు మాకు ఆ రేపల్లిలో ఎంత ఉపచారాలు చేశారో అవన్నీ కూడా మేము మర్చిపోం. మా మనసులో ఎప్పుడూ అలాగా తలుచుకుంటూనే ఉంటాం అని చెప్పాడు. ఈ ప్రకారంగా పలికి శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటినిచ్చి అక్కడ ఆ తండ్రికి నందుడికి ఈ కృష్ణుడు ఏం చేశాడు, ఆభరణాలు ఇచ్చాడు, చక్కటి వస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చి ఆదరంతో కౌగలించుకున్నాడు.
ఎంతో ప్రేమతోటి ఆయన్ని కౌగలించుకుని సాగనంపేట. నందుడు అనురాగంతో విలవిలలాడుతూ కన్నీళ్లతో నిండిన కన్నులు గలవాడై గొల్ల పెద్దలతో కలిసి రేపల్లెకు వెళ్ళిపోయాడు. పాపం ఆయన మరి ఇన్నాళ్ళు పెంచాడు కదా, అంచేత చంటి పిల్లాడప్పటి నుంచి తన కొడుకే అనుకుని పెంచుకున్నాడు. ఆయనకి తెలియదు కూడాను. ఇక్కడ ఈ భగవన్మాయ అంతా ఆయనకి తెలియదు పాపం, నందుడికి కానీ యశోదకి కానీను తెలియక తన బిడ్డడే అనుకుని, తన భార్యకు పుట్టిన బిడ్డడే అనుకుని ఆయన్ని ఆ, ఎంతో ప్రేమతోటి పెంచుకున్నాడు. అంచేత ఈ ఆయన ఇలా చెప్పేసరికి అనురాగంతో ఆ ప్రేమ ఎక్కువైపోయి విలవిల్లాడిపోయాట పాపం. విలవిల్లాడిపోయి అనందుడు కళ్ళ నీళ్ళు ఎట్టుకుని ఆ ఆ గొల్ల పెద్దలు ఇంకా ఉన్నారు, వాళ్ళందరితోటి కలిసి ఆయన రేపల్లికి వెళ్ళిపోయాడు. తగ తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.